హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. మీలో ఎంతమందికి ఫెర్రరో రోజా చాక్లెట్స్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఈ చాక్లెట్ని ఇప్పుడు బయట కొనే పని లేకుండా మనమే ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. ఈ ఫెర్రరో రోజా చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఈ షెల్స్ చాలా యూజ్ అవుతాయండి. ఇవి నేను ఆన్లైన్లో హోమ్ బేకర్స్ సూపర్ మార్ట్లో తీసుకున్నాను. 100 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్. ఇక మనకు కావాల్సింది మిల్క్ చాక్లెట్ కాంపౌండ్, ఇంకా హ్యాజల్నట్స్ 170 గ్రామ్స్ నేను 265 రూపీస్కి తీసుకున్నానండి. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మనకు కావాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ న్యూటెల్లాలో ఆల్రెడీ హ్యాజల్నట్స్ మిక్స్ అయ్యే ఉంటాయండి. ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం హ్యాజల్నట్స్ని అదేవిధంగా క్యాష్యూస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే ఆయిల్ వేయకుండా జస్ట్ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వకముందే ప్లేట్లోకి తీసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ని ఫ్రిడ్జ్లోంచి 2 అవర్స్ ముందే తీసి బయట పెట్టుకోండి. అలా చేయడం వల్ల మనం మెల్ట్ చేసినప్పుడు ఈజీగా మెల్ట్ అవుతుంది. నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను. మీ దగ్గర అవెన్ ఉంటే మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకోండి. ఈ ఫెర్రరో రోజా చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. బట్ అందులో మనం యూజ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని ఏరియాస్లో దొరకవు. మేము ఉండే ఏరియాస్లో అయితే షెల్స్ ఉండవు, మిల్క్ కాంపౌండ్ ఉండదు, అదేవిధంగా హ్యాజల్నట్స్ కూడా దొరకవు. సో నేను అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. నేను కేక్స్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఎప్పుడూ నా దగ్గర మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ ఎప్పుడూ నా దగ్గర అవైలబుల్గానే ఉంటుంది. సో మీరు ఇవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో ఒకసారి మీరు చూసుకొని తీసుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్క షెల్లో న్యూటెల్లా వేస్తున్నానండి. న్యూటెల్లాని మీరు ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. న్యూటెల్లాని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మీరు చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నప్పుడు 1 or 2 అవర్స్ బిఫోర్ మీరు బయట తీసి పెట్టుకోండి. ఒక్కొక్క షెల్లో న్యూటెల్లాని ఫిల్ చేసుకోండి. ఇందులో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా కాస్ట్లీ అండి. అందుకే ఫెర్రరో రోజా చాక్లెట్స్ అంత ప్రైజీ. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నింటినీ కూడా మీరు ఫిల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఒకవేళ మీ దగ్గర న్యూటెల్లా చాలా తక్కువ ఉన్నట్లయితే మెల్ట్ చేసుకున్న మిల్క్ కాంపౌండ్ని న్యూటెల్లాలో కొంచెం మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దండి, కొంచెం మాత్రమే మిక్స్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క షెల్లో ఒక్కొక్క హ్యాజల్నట్ని పెట్టుకోవాలి. అలా అని మొత్తం షెల్స్ అన్నింటిలోనూ కూడా హ్యాజల్నట్ని పెట్టకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 20 షెల్స్లో న్యూటెల్లా పెట్టామనుకుంటే అందులో 10 షెల్స్లో మాత్రమే హ్యాజల్నట్ని పెట్టుకోవాలి. ఒక్కొక్క షెల్లో ఎంత న్యూటెల్లాని పెట్టాలి అని అడుగుతారండి. ఒక్కొక్క షెల్లో అది ఫిల్ అయ్యే వరకు పెట్టండి, న్యూటెల్లాని సరిపోతుంది. లేదంటే మీకు న్యూటెల్లా మరీ అంత ఎక్కువగా వద్దనుకుంటే కొంచెం తగ్గించి 3/4 పార్ట్ వరకు పెట్టుకోండి. 3/4 పార్ట్ అంటే ఆ షెల్కి 3/4 భాగం వరకు మాత్రమే న్యూటెల్లాని వేసుకోవాలి. ఈ చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని హ్యాజల్నట్స్ తీసుకోవాలని కూడా అడుగుతారండి. ఏంటంటే మనం ఎన్ని చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తే అన్ని హ్యాజల్నట్స్ తీసుకుంటే సరిపోతుంది. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూని అదేవిధంగా మిగిలిన హ్యాజల్నట్స్ని కూడా మనం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే మీరు దంచుకున్నా పర్వాలేదు. మరి ఫైన్ పౌడర్లో అయితే చేసుకోకూడదు. ఈ నట్స్ పౌడర్ని మిల్క్ కాంపౌండ్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షెల్స్ని తీసుకోవాలి. ఒకటి హ్యాజల్నట్ పెట్టిన షెల్ని, ఇంకొకటి హ్యాజల్నట్ పెట్టని షెల్ని తీసుకొని రెండింటిని క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఒక్కసారి చూడండి మీరు. అలా రెండింటిని క్లోజ్ చేసుకోవాలి. ఎలా క్లోజ్ అవుతుందంటే ఇది 2 విధాలుగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. మిల్క్ కాంపౌండ్ని వీడియోలో నేను చూపించిన విధంగా షెల్స్ పైన వేసుకోవాలి. ఏదైతే క్లోజింగ్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ దగ్గర వేసుకోవాలి. మీరు ఇలా చేసినా పర్వాలేదు, లేదంటే హ్యాజల్నట్స్తోని కూడా మీరు ఇలా క్లోజ్ చేయొచ్చు. ఆ క్లోజింగ్ పార్ట్ దగ్గర హ్యాజల్నట్ని పెట్టచ్చు. కాకపోతే హ్యాజల్నట్ని పెడితే అది కొంచెం మనకి అతుక్కోవడానికి టైం ఎక్కువ పడుతుంది. అదే మిల్క్ కాంపౌండ్ని అప్లై చేస్తే త్వరగా అతుక్కుంటుంది. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. మీకు హ్యాజల్నట్తో పాటు క్యాష్యూ ఫ్లేవర్ కూడా లోపల తెలియాలి అంటే ఒక షెల్లో హ్యాజల్నట్ని పెట్టాం కదండి, ఇంకొక షెల్లో క్యాష్యూస్ని కొంచెం పౌడర్ చేసి ఆ పౌడర్ని కూడా అందులో పెట్టుకోవచ్చు. అంటే ఒక షెల్లో హ్యాజల్నట్, ఇంకొక షెల్లో క్యాష్యూ పౌడర్, అలా కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మనకి హ్యాజల్నట్ అండ్ క్యాష్యూ ఫ్లేవర్ 2 కూడా తెలుస్తాయి. చాలా బాగుంటుంది.
మీలో కొంతమంది బేకింగ్ మెటీరియల్ అదేవిధంగా చాక్లెట్స్ని ప్యాక్ చేసే బాక్సెస్ అవి ఎక్కడ దొరుకుతున్నాయి అని అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి, చాక్లెట్స్ ప్యాక్ చేసే వీడియోలో. మరొకసారి చెప్తాను చూడండి. చాక్లెట్స్ ప్యాక్ చేసే బాక్సెస్ అన్నీ కూడా నేను ఆర్ఎస్ చాక్లెట్ హబ్లో తీసుకున్నానండి. అదేవిధంగా బేకింగ్ మెటీరియల్ అండ్ ఈ షెల్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి నేను బేకర్స్ సూపర్ మార్ట్లో తీసుకున్నాను. ఆరిఫ్ ఆన్లైన్ బేకింగ్ స్టోర్లో కూడా నేను చాలా వరకు తీసుకుంటాను. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్న షెల్స్ అన్నింటినీ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతాయండి, కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. 5 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి ఈ చాక్లెట్స్ని మిల్క్ కాంపౌండ్తో కోట్ చేసుకోవాలి. మరొకసారి చెప్తానండి, ఈ మిల్క్ కాంపౌండ్లో మనం క్యాష్యూ అండ్ హ్యాజల్నట్స్ని కొంచెం బరకగా పౌడర్ చేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఆ మిల్క్ కాంపౌండ్లో ఒక్కొక్క ఫెర్రో రోచర్ బాల్ని డిప్ చేసుకోవాలి. అలా డిప్ చేసుకున్న బాల్ని మీరు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే బటర్ పేపర్తో పెట్టుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి. కొంతమంది డార్క్ కాంపౌండ్ తీసుకుంటారండి, బట్ ఫెర్రారో రోచర్ చాక్లెట్స్కి మనం మిల్క్ కాంపౌండ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ మిల్క్ కాంపౌండ్తో కోట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 5 to 10 మినిట్స్ పెడితే బాగా సెట్ అవుతాయి చాక్లెట్స్. మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, ఎంత ఖర్చు పెట్టి ఈ ఫెర్రారో చాక్లెట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కన్నా బయట కొనుక్కోవడమే బెటర్ కదా అనిపిస్తుంది. ఇదే చాక్లెట్స్ బయట కొంటే ఎంత అవుతుందో మీకు కూడా తెలుసండి. అదే అమౌంట్తో ఈ ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కుంటే ఈజీగా 2-3 టైమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన చాక్లెట్స్ అన్నింటికి కూడా 180 గ్రామ్స్ న్యూటెల్లా కంప్లీట్గా సరిపోయిందండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసినప్పుడు న్యూటెల్లా ఒకటి కొంటే సరిపోతుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని గోల్డెన్ ఫాయిల్తో ర్యాప్ చేసుకోండి. ఇలా గోల్డెన్ ఫాయిల్తో సీల్ చేస్తే చూడడానికి ఫెర్రారో చాక్లెట్స్ లాగే ఉంటాయండి, కానీ ఆ ఫెర్రారో చాక్లెట్స్కి బయట కొన్న వాటికి పైన స్టిక్కర్ ఉంటుంది ఫెర్రారో అని, అది కూడా మనకి దొరుకుతాయండి. చాక్లెట్ ప్యాకింగ్ మెటీరియల్ షాప్ ఉంటుంది కదా, అక్కడ దొరుకుతాయి. ఈ ప్యాకింగ్ బాక్సెస్ కూడా మనకి దొరుకుతాయండి. ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అని మీరు టైప్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి అక్కడ దొరుకుతాయి అన్నీ కూడా. ఇలా అన్నింటినీ గోల్డెన్ ఫాయిల్తో ర్యాప్ చేసుకున్న తర్వాత కప్ కేక్ లైనర్స్ ఉంటాయండి చిన్నవి, ఆ కప్ కేక్ లైనర్స్లో పెట్టి మీరు అలాగా చాక్లెట్ ప్యాకింగ్ బాక్స్లో పెట్టచ్చు. నా దగ్గర బ్లూ కలర్ లైనర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, సో నేను అవి తీసుకున్నాను. మీరు ఎప్పుడు తీసుకున్నా సరే బ్రౌన్ కలర్ ఉంటాయి కదండి, డార్క్ కలర్స్, అవే తీసుకోండి. ఒక్కొక్క చాక్లెట్ ప్రైస్ ఎంత అని అడుగుతారు. నేనైతే ఇవి సెల్ చేయలేదండి, ఇంట్లో కోసమే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేను ఒక చాక్లెట్ని కట్ చేసి చూపిస్తాను, లోపల ఎలా ఉందో చూడండి. ఈ చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో ఉంచితే లోపల న్యూటెల్లా మొత్తం హార్డ్ అయిపోతుందండి, అదే బయట ఉంచితే న్యూటెల్లా క్రీమీగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. ఈ చాక్లెట్స్ని ఇలా ఎక్రిలిక్ బాక్స్లో కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ ఎక్రిలిక్ బాక్స్. ఈ చాక్లెట్ బాక్సెస్ ప్రైజెస్ అది మీకు కావాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, రాఖీ స్పెషల్ చాక్లెట్స్ అని. ఆ వీడియోలో బాక్సెస్ ప్రైజెస్ చెప్పానండి, వీలైతే ఒకసారి చూడండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన ఏ వీడియో అయినా సరే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.